ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ సంఘ సభ్యులందరికీ, చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసికి ప్రభు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటూ దేవుడి యొక్క వాక్య భాగంలో నుండి ఒక చక్కటి అంశాన్ని మీతో మాట్లాడాలని మీకు అందించాలని మీ ముందున్నానండి. అదేంటంటే, చాలామంది దేవుని వాక్యంలో నుండి చదివినటువంటి వాక్యమే, లేదంటే అప్పటి వరకు విన్నటువంటి వాక్యమే, కానీ మరి అందులో ఉన్నటువంటి మర్మాన్ని గ్రహించలేనటువంటి బిడ్డలు ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు. కనుక ఈరోజు ఈ యొక్క వాక్య భాగం కూడా చాలామంది జీవితాలలో గొప్ప అద్భుతములు జరిగించులాగిన ప్రార్థించుకుందాం. మరి ఇంకొక విషయం ఏంటంటే, చూడండి, దేవుని వాక్యములో ఉన్నటువంటి ఏ మర్మమైన అర్థం కావాలంటే మనందరికీ పరిశుద్ధ ఆత్మ దేవుడు అవసరం అండి. కనుక మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభా, ఈ వాక్యంలో నుండి మర్మముగా ఉన్నటువంటి ఆ యొక్క గొప్పదైనటువంటి నిగూఢమైన సంగతులు ఏంటో అని మనం ఒకవేళ దేవుని అడిగితే తప్పకుండా ఆయన ఆత్మ ద్వారా ఆయన బిడలమైన మనకు అట్టి మర్మాన్ని బోధించటం జరుగుతుంది. ఆమేన్. కనుక ఈరోజు ఈ వాక్యం భాగం కూడా అనేక మంది యొక్క మనోనేత్రం నుండి వెలిగించాలని కోరుకుంటూ ఈ వాక్యం మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించలాగిన ప్రార్థిస్తామండి. అండ్ ఈరోజు మొట్టమొదటి వాక్య భాగం ఏంటంటే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, ఫస్ట్ జాన్. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, మరి 5వ వచనం చదువుదాం. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం ఏ విధంగా ఉంటుందంటే, మనకు వచనాలన్నీ ఉంటాయి, అంటే వాక్య భాగం అంతా ఉంటుంది, కానీ చాలామంది బోధించేవారు కానీ, లేదంటే అండర్స్టాండ్ చేసుకునేటటువంటి వారు కానీ ఆ యొక్క వాక్యాన్ని పూర్తిగా, ఆ యొక్క వచనాన్ని పూర్తిగా చదవకుండానే మధ్యలో నుండి ఆపివేసి దాన్ని మన జీవితాలకి, వారి జీవితాలకి అప్లై చేసుకుంటూ ఉంటారు. కనుక ఈరోజు ఏ వాక్యం అయితే మనం వింటా ఉన్నామో ఆ యొక్క వాక్య భాగాన్ని తెరిచి చూసినప్పుడు ఆ యొక్క వాక్యం సరిగా ఉందా లేదా అనేది మనము ఆ యొక్క వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏమని ఉంటుందంటే, వివాహం జరిగినప్పుడు మనం అనేక సార్లు ఆ యొక్క వివాహం జరిగినటువంటి జంట పైన ఈ యొక్క వాక్యాన్ని ఆశీర్వాద రూపంలో వాడతాం. అదేంటంటే, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. మరి దాని యొక్క కంటిన్యూషన్ వర్స్ ఏమని ఉంటుందంటే, అట్టివాడు దేవుని యొక్క అనుగ్రహం పొందినవాడు. ఆమె మేలే, నిజమే, కానీ మరి ఆ వ్యక్తికి ఏం జరగబోతుందనేది మరి నెక్స్ట్ కంటిన్యూషన్లో సెలవిస్తూ ఉన్నాడు దేవుడు. ఏంటంటే, అట్టివాడు దేవుడి వలన అనుగ్రహం పొందినటువంటి వారు, ఆశీర్వాదం పొందినటువంటి బిడ్డ, లేదంటే ఫేవరబుల్ చైల్డ్ అనే అర్థం వస్తుంది. మరి ఎందుకు సగం సగం మనుషులు చెబుతూ ఉన్నారంటే, చూడండి, సర్పం ఏ విధంగా వెళ్తుందండి అంటే, చూడండి, క్రిస్ క్రాస్గా వెళ్తుంది. అంటే ఆ యొక్క వికెట్ స్పిరిట్, మరి విశ్వాసులైనటువంటి వారికి మాలో వికెట్ స్పిరిట్ ఉందంటారంటే ఆ యొక్క మాటకి అర్థం అది కాదండి. కానీ చూడండి, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు యుగ సంబంధమైనటువంటి దేవత క్రైస్తవులు అనబడినటువంటి బిడ్డల యొక్క కళ్ళకి గుడ్డితనం కలగజేస్తున్నాడని దేవుని వాక్యంలోనే రాయబడి ఉంటుంది. కనుక మనము చదివేటప్పుడు మరి దేవుణ్ణి ఏమడగాలంటే, ప్రభువా, మా మనోనేత్రమును తెరవండి. ఎందుకు అంటే, మేము చూచేటటువంటి ఆ వాక్యము, ఆ వచనం ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా చదివి దాన్ని మేము మా జీవితాలకు అనువదించుకొని ఆశీర్వదించబడాలని ప్రార్థించాలి. ఆమెను కనుక ఈరోజు వాక్య భాగం కూడా నేను ఎన్నో సంవత్సరాల నుండి విన్నటువంటి వాక్యమే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాకు బోధించినప్పుడైతే ఈ యొక్క వాక్యం యొక్క ఆ యొక్క శక్తి, ఆ యొక్క బలము, ఆ యొక్క మర్మము, ఆ యొక్క ఫ్లేవర్ ఏంటనేది మరి మాకు అర్థమైంది. కనుక ఇట్టి వాక్యము, ఇట్టి శక్తి మీ అందరి జీవితాలలో పనిచేయాలని మేమైతే ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. కనుక ఈరోజు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ వచనానికి వెళ్దాం. అక్కడ ఏమని రాస్తుందంటే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఇక్కడ ఒక వాక్య భాగం చక్కగా రాయబడింది. ఏంటంటే, దేవుడు ఏమై ఉన్నాడంటే వెలుగై ఉన్నాడండి. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది చక్కటి మాట కనుక అందరూ జ్ఞాపకం ఉంచుకోవాలా. అయితే మరి ఒక వాక్య భాగం మీరు చూస్తే, వెలుగు మొదటిసారిగా ఎక్కడ మనం చూస్తామంటే, మొట్టమొదటిగా దేవుడు క్రియేట్ చేసింది ఎక్కడ అంటే
ఆది కాండములో మనం చూసినట్లయితే ఆది కాండము 1వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను అని రాయబడిందండి. అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇంకా ఏవి కూడా సృష్టించబడక మునిపే, క్రియేట్ చేయబడక మునిపే వెలుగు ఉంది. ఆమెన్. ఆ యొక్క వెలుగు ఎవరై ఉన్నారంటే దేవుడై ఉన్నాడు. ఆమెన్. కనుక ఆ యొక్క వెలుగు యేసు ప్రభు అయి ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతి యేసు ప్రభువే వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. అందుకోసమనే ఇజ్రాయేలు ప్రజలు మరి ఆ యొక్క ఫరో సైన్యం నుండి, ఐగుప్తు నుండి బయటికి వచ్చిన దాని తర్వాత ఆ యొక్క 10 సైన్స్లో ఆ యొక్క సూచక క్రియలు జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలు పైన మాత్రము గొప్పదైనటువంటి వెలుగు ఉన్నప్పుడు కటిక చీకటి మాత్రము ఐగుప్తు దేశాన్ని అంతా కమ్మిందని అక్కడ రాయబడి ఉందని. అది కూడా సూపర్ న్యాచురల్ లైట్. అంటే వారు ఏదో బల్బులు పెట్టుకున్నారని అక్కడ లేదు, లేదంటే ఏదో ల్యాంప్స్ ముట్టించుకున్నారనేటటువంటి మాట అక్కడ వాడబడలేదు, లేదంటే అక్కడ ఉన్నటువంటి వారు ఆ యొక్క అగ్ని ద్వారా ఏదో మంటను పెట్టుకొని, లేదంటే వారి గృహాలలో వెలుగుండులాగా చేసుకున్నారనేటటువంటి మాట లేదు. అక్కడ ఉన్నటువంటి వెలుగు సూపర్ న్యాచురల్ లైట్. అంటే ఇజ్రాయేలీలతో పాటు దేవుడే వారికి తోడుగా వెలుగుగా ఉన్నాడని అర్థం. ఆమెన్. కనుక ఈ యొక్క వెలుగు ఎవరికి సంబంధించిందంటే యేసు ప్రభుకి సంబంధించినటువంటి ఆ యొక్క అద్భుతమై ఉంది. నా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఈ యొక్క ప్రతి మాటలో ఒక గొప్పదైన మర్మం దాగి ఉంటుందండి. ఆమెన్. నా 6వ వచనం చూస్తే ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే మనము ఒకసారి మరి దేవుణ్ణి నమ్ముకొని యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి మరి ఆయన వెలుగై ఉన్నాడు ఇప్పుడు. కానీ ఇప్పుడు మనం ఏం మాట్లాడుతూ ఉంటామంటే నేను పాపిని మాట్లాడతాం. పాపి అనేటటువంటి ఆ యొక్క టర్మ్ దేనికి సంబంధించిందంటే చీకటికి సంబంధించింది. మరి యేసు ప్రభువును అంగీకరించినటువంటి వారు యేసు ప్రభు వెలుగై ఉంటే మీరందరూ కూడా వెలుగై ఉండాలి. మరి అటువంటప్పుడు క్రైస్తవులు అనబడినటువంటి వారు మేము పాపులమని ఎందుకు మాట్లాడతారు? మొదటి ప్రశ్న, మేము పాపులమని ఎందుకంటే మరొకవేళ సమాధానం ఉండొచ్చు. ఎందుకంటే ఆదామును బట్టి మనం అందరం పాపులమే కదా అనొచ్చు. అది నిజమేనండి, 100% రైట్. బట్ యేసు ప్రభు ఎంటర్ అయిన దాని తర్వాత, యేసు ప్రభు శిలువ రక్తము తర్వాత ఆయన నిశ్చయముగా పొందిన దెబ్బల వలన మనకు స్వస్థతను అనుగ్రహించి, ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించి, మనల్ని పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమందు యేసు ప్రభులో కూర్చుండబెట్టిన దాని తర్వాత ఆయన ద్వారా మన దేవుడి యొక్క నీతిగా మనలను మార్చిన దాని తర్వాత ఈరోజు ఇప్పుడు ఉంటున్నటువంటి క్రైస్తవులమైన మనము నేను పాపిని అనవచ్చా? గమనించాలి. జ్ఞానం అవసరం చాలామందికి. కనుక ఈరోజు ఒకసారి మనం నీతిమంతులంగా మార్చబడిన దాని తర్వాత ఏ విధంగా మనం పాపిని అంటామండి? అది మనము యేసు ప్రభు రక్తాన్ని, యేసయ్య శిలువను అవమానిస్తున్నట్టు. మనం అంటే ఆయన కార్చిన రక్తము నీకు ఏ అద్భుతం చేయలేదని అర్థం. ఆయన శిలువ కార్యము నా జీవితానికి నన్ను ఏది విడిపించలేదని అర్థం. మనం కేవలం మాట అయితే మాట్లాడుతున్నాము కానీ హృదయంలో దాన్ని నమ్మటం లేదు. గమనించాలి. కనుక ఈరోజు వాక్యం మీకు డీపర్ వేలో అర్థం కావాలంటే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన చీకటిలో ఎంత మాత్రం లేదు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. ఆమెను. కనుక ఈరోజు ఆయన ద్వారా రక్షించబడినటువంటి మనం కూడా ఈరోజు నువ్వు పాపివంటే, లేదంటే నేను చీకటిలో ఉన్నానంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే అది ఏంటంటే అబద్ధం అనేటటువంటి మాట అది. అయితే ఏదైతే సత్యం ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు సత్య స్వరూపి అండి. గమనించాలి. కృపా సత్య సంపూర్ణుడు ఆయన పేరు పరిశుద్ధాత్మ దేవుడు, సత్యమైన దేవుడు. అయితే నువ్వు సత్యాన్ని నమ్ముకొని సత్యములో ఉన్నటువంటి మార్గం వేరు, యేసుప్రభు అనుగ్రహించిన వెలుగు వేరు. మరి నువ్వు వెలుగులో ఉండి సత్యములో ఉండి నేను చీకట్లో ఉన్నాను, నేను పాపినని నువ్వు అన్నావంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఆ యొక్క విట్నెస్ని తీసుకోవటం లేదని అర్థం. కనుక ఈరోజు మన యొక్క మాట క్రియ మార్చబడునుగాక. మన యొక్క నమ్మిక ఈ దినము నుండి మార్చబడునుగాక. మనం ఎంత మాత్రం చీకటికి సంబంధించినటువంటి వారం కావండి. మనం ఎవరమండి? వెలుగు సంబంధికులము, క్రీస్తు సంబంధికులము, యేసయ్య సంబంధించినటువంటి వారము. మనము వెలుగులో ఉన్నటువంటి వారం, యేసు ప్రభువులో ఉన్నటువంటి వారం.
ఆమేన్. ఇంక ముందు చూస్తే నడిచిన ఎడల మరి 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇక్కడ ఏమనుందంటే మరి కృపలో ఉన్నామని ఈరోజు మనం ఎందుకు ఒప్పుకోము? పాపిమని ఎందుకు మాట్లాడతాం? ఎందుకు నేను నీతిమంతులమని ఒప్పుకోమంటే మనం జరిగించేటువంటి క్రియలు కొన్నిసార్లు ఆ చీకటికి సంబంధించినటువంటి క్రియలై ఉండవచ్చు. మన యొక్క తలంపులు చీకటికి సంబంధించినటువంటి క్రియలై ఉండవచ్చు. గనుకే మనం ఏమంటామంటే నేను పాపిననే అంటాం. ఈ యొక్క డీపర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ మీ అందరికీ దేవుని కృపను బట్టి ఈరోజు కలుగునుగాక. ఆమేన్. చూడండి, తప్పు ఉంది, మా శరీరంలో తప్పుడు ఆలోచన ఉందేమో, అందుకోసమనే మనం ఏమంటామంటే నేను పాపిని అంటాం. యేసు ప్రభు నేను సత్యవంతుని, నేను వెలుగునై ఉన్నా కూడా వెలుగునై ఉన్నా అని చెప్పిన కూడా చాలామంది నమ్మము. క్రైస్తవులమైతే చాలామంది నమ్మము, ఎందుకంటే నేను పాపిని అంటారు. అయితే చూడండి, ఇక్కడ ఒక చక్కటి మర్మం రాయబడింది. ఏమనంటే మరి ఇప్పుడైతే నువ్వు యేసు ప్రభు నా రక్షకుడని నువ్వు ఆయనలోనికి వస్తావో కొన్నిసార్లు మన యొక్క తలంపులు చీకటి తలంపులుగా మార్చబడవచ్చు. కొన్నిసార్లు సాతానుడు మరి శరీరంలో మంచిదేది లేదంటాడు అపోస్తులుడైనటువంటి పౌలు. ఆ యొక్క తలంపులను వాడు తీసుకుని రావచ్చు. ఎందుకంటే కృపలో ఉండి మనం యేసు ప్రభు నమ్మి నడుస్తూ ఉన్నప్పుడు శోధనలు వస్తాయి, గమనించాలి. మరి శోధనలకు పడిపోకుండా నిలబడగలిగితేనే దేవుడి యొక్క శక్తి మన జీవితాలలో పనిచేస్తుంది. అయితే నేను నిలబడాలంటే అది నీ సొంత క్రియ కాదు, నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆ విధంగా నిలబడేలాగున చేస్తాడు. అయితే ఆ యొక్క తలంపులు వచ్చినప్పుడు కూడా నువ్వేం మాట్లాడతావంటే యేసు ప్రభులో వెలుగే ఉంది, నేను వెలుగు సంబంధించిన నీతిమంతురాలని అన్నప్పుడు ఆ వచ్చినటువంటి ఆ యొక్క పాపపు తలంపు లేదంటే చేయాలనుకున్నటువంటి ఆ డిజైర్ ఏమైపోతుందంటే యేసు ప్రభు రక్తం వలన ఆయన ద్వారా అన్యోన్య సహవాసం కలిగినటువంటి మనమందరం కూడా పాపం యొక్క బంధకాల నుండి రక్షించబడతాము. ఆమెన్. గనక ఆ వాక్యం యొక్క అర్థము అదే. నౌ ఇది కొంచెము ముందుకు వెళ్తే ఇంకొక చోట ఏమని ఉంటుందంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం చూస్తామంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయం మీరు అవన్నీ చదివినట్లయితే చాలా కూడా అర్థం కానటువంటి సబ్జెక్ట్ ఇది. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి ఆయన మనకి ఇది బయలుపరుస్తున్నందుకు మరి దేవుడికి వందనాలు చెప్తామండి. ఇక్కడ కృప ధర్మశాస్త్రం రెండుటి గురించి అపోస్తులుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఆ యొక్క 5వ వచనం చివరి వచనంలో ఏమంటాడంటే పాపం ఎక్కడ అపరిమితంగా చాలా విస్తరిస్తూ ఉందో కృప ఇంకా సూపర్ అబౌండింగ్గా అపరిమితంగా విస్తరిస్తుంది అంటాడు. అంటే పాపం విస్తరిస్తుందని కృప ఆగిపోదండి. కృప ఏం చేస్తుందంటే దాన్ని ఓవర్కమ్ చేసేసి దానికంటే ముందుగా వెళ్ళి పాపము జరగకుండా ఆపుతుంది కృప. ఆమేన్. ఇది ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం. అర్థం చేసుకోవాలి. పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ కృప అపరిమితంగా విస్తరిస్తుంది. మళ్ళీ కూడా చూడండి, మరి ఈ వాక్యాన్ని నేను చెప్పినప్పుడు నేను కూడా ఒకవేళ ఒక లిజనర్ని అయితే, నేను కూడా ఒక వ్యూవర్ని అయితే, నేను కూడా చూస్తూ ఉంటే మీరు ఒకవేళ ఈ వాక్యం చెప్తా ఉంటే మొదటి ప్రశ్న మన హృదయంలోనికి ఏమొస్తుందంటే మరి అట్లయితే పాపం చేయొచ్చా అని అడుగుతాం. అయితే ఈ యొక్క అపోస్తులుడైనటువంటి పౌలుకి ఉన్నటువంటి ఒక చక్కటి పేరు ఏంటంటే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఆయన చాలా ఇంటెలిజెంట్ మ్యాన్. ఈయన అపోస్తులుడైన పౌలు చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, దేవుడి ద్వారా కలిగినటువంటి జ్ఞానం అది. ఆమెన్. అయితే ఈయనేమంటాడంటే ఇతరులు అడిగే ప్రశ్నలు కూడా ఎంతో చక్కగా ఆయనే ప్రశ్నించుకుంటాడు. కాబట్టి ఈ 5వ అధ్యాయం చివరి వచనంలో మనం చూసిన దాని తర్వాత 6వ అధ్యాయం మొదటి వచనం ఏమంటాడంటే ఆయనే మరి ఆ యొక్క సెకండ్ పర్సన్ లోపలికి వెళ్ళిపోతాడు. అంటే చూస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి, వింటున్నటువంటి వ్యక్తి స్థానంలో ఆయన ఉంచుకొని అలాగైతే కృప విస్తరిస్తుందని పాపం చేయొచ్చా అని అడుగుతాడు ప్రశ్న. మళ్ళీ ఆయనే సమాధానం చెబుతూ ఏమంటాడంటే అట్లెన్నటికీ జరగదు అంటాడు.
ఆమెన్. గనుక అటువంటి ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ లేదంటే అటువంటి ఒక జ్ఞానము నిగూఢమైనటువంటి అంశము ఈరోజు మనం ఇంకొక మాట మనం చూడబోతా ఉన్నాం. అదే అధ్యాయము 6వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదువుదామండి ఈరోజు. 14వ వచనం ఏమని రాయబడిందంటే, మీరు కృపకే గాని, మరి చూస్తున్నటువంటి మీరందరూ కూడా మనం అందరం కూడా కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారము కాము. ఇది మనం అందరం మనసులో నమ్మాల. కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారము కాము. మనం కృపలో ఉన్నటువంటి వారం, ధర్మశాస్త్రం క్రింద లేం మనం. అయితే అలా ఉంటే ఉన్నటువంటి బెనిఫిట్ ఏదంటే, లాభం లేదంటే ఆశీర్వాదం ఏంటంటే, గనుక పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు. పాపపు తలంపు రావచ్చు, కానీ నువ్వు నమ్ముకున్నటువంటి కృప, నువ్వు నమ్ముకున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రక్తం వలన వెంటనే ఆ తలంపును నీలో నుండి తీసివేస్తాడు. ఆమెను ఆయన రక్తానికి ఉన్నటువంటి శక్తి అది. చూడండి, మనం పాటలు అయితే చాలా వాడతామండి. యేసు రక్తములో నాకు జయం, యేసు రక్తములో శక్తి ఉంది, యేసయ్య నామములో శక్తి ఉంది అంటాం. కానీ ఆ యొక్క వాక్యమును మన జీవితాలకు అప్లై చేసుకోవడానికి వచ్చేవరకు ఆ శక్తి, ఆ యొక్క బలము, ఆ నామం, ఆ రక్తం అంతా కూడా మనకు కనీసం జ్ఞాపకం కూడా రాదు. మన స్థితి, మనం చేసిన తప్పు, మనం చేసినటువంటి పాస్ట్ అంతా గుర్తొస్తుంది. కనుక ఈ రోజు నుండి ఆ కాన్షియస్నెస్ కూడా మీకు ఉండకుండా ఉండును గాక. ఆమెన్. క్రీస్తునందున్న వారికి ఇక పాప జ్ఞప్తి ఇక రాదండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, పాపం ఇక జ్ఞాపకం రాదు నీతిమంతులైన బిడ్డలకి. ఎందుకంటే ఆయన రక్తము సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి మన పాపములను అతిక్రమం బహుదూరం పరిచింది. ఆమె తూర్పుకు పడమరి ఎంత దూరమో మన అతిక్రమం, మన పాపం దేవుడు అంత దూరపరచాడు. అంటే అవి రెండు మ్యాచ్ అవుతా ఉంటే ఎన్నిటికీ కావు. తూర్పు ఒక దిక్కు, పడమర ఒక దిక్కు అండి. అవి రెండు ఎప్పటికీ ఒకటిగా కాలేవు. కనుక యేసు ప్రభు నమ్మినటువంటి వారు అంత గొప్పదైన మర్మాన్ని కూడా నమ్మగలగాలి. అంటే నీ దేవుడు దానికి సాధ్యం చేసే దేవుడు, నా దేవుడు నమ్మదగిన దేవుడు అని మనం నమ్మగలగాలి. ఆమెన్. గనక మీరు కృపకే గాని ధర్మశాస్త్రంలో ఉన్నవారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు. ఆమెన్. గనక ఈరోజు నుండి నేను పాపిని అనొద్దు. నౌ ఇంకొకసారి మళ్ళీ నా అదే ప్రశ్న అడుగుతాడు. మనం అడిగే ప్రశ్నే ఏంటంటే, చూడండి, అదే 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అందరూ బైబిల్ తీసి చూడాలి, అప్పుడు మనకు అర్థమవుతుంది వాక్యం ఏంటో. 6వ అధ్యాయము 15వ వచనం చూస్తే, అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదుమా? అయితే మరి నేను కృపలో ఉన్నా కదా, కృప నాకు లైసెన్స్ ఇస్తుందా, నేను పాపం చేయొచ్చా అని అడగొచ్చు మీరు. ఆయన అదే ప్రశ్న అడుగుతున్నాడు. కృపకే గాని ధర్మశాస్త్రము లోనగు వారం కామని పాపం చేయుదుమా అని ఆయన ఏమంటున్నాడంటే, అదెన్నటికీ కూడదు. ఇంపాసిబుల్. ఒకసారి కృపలోనికి వచ్చిన దాని తర్వాత, ఒకసారి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన జీవితాల్లో కలిగి ఉన్న దాని తర్వాత ఆయన మనలను నీతి వైపే నడిపిస్తాడు. కానీ పాపం వైపు మనల్ని ఎన్నడూ నడిపించి ఇంపాసిబుల్. పాసిబిలిటీ లేనే లేదు అక్కడ. కనుక అది ఎన్నటికీ కూడదు అంటున్నాడు ఆయన. కనుక ఆ దేవుని వాక్యం మన జీవితాలలో ఇక పాపం అనే దానికి దానికి ఒకటి ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే, పాపం వలన వచ్చే జీతం మరణం. దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. దాని తర్వాత ఏమని ఉంటుందంటే, మనము 17వ వచనం నుండి చూద్దామండి. అందులో ఏమనుందంటే, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతరి. ఇందుకు దేవునికి స్తోత్రము. 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. ఇప్పుడు ఒక చక్కటి మాట మాట్లాడతాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఏమని మాట్లాడుతుంటే, నేను మనుష్యరీతిగా ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే దేవునిలాగా నేను మనుష్యరీతిగా మీతో ఒక చక్కటి మాట మాట్లాడబోతున్నాను, దాన్ని గ్రహించాలందరని చెప్తున్నాడు ఆయన. ఏమనంటే, చూడండి, మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమముకు మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు, ఇది చక్కటి మాట గమనించాలి. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మనం పాపంలో ఉన్నటువంటి వారం. ఇప్పుడు నేను ఈ వాక్య ప్రకారం మాట్లాడుతూ ఉన్నానండి. చూడండి, నేనేమంటానంటే, మీరు పాపమునకు దాసులైనప్పుడు నీతి విషయమే నిర్బంధము లేని వారై ఉంటిరి. వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా, వాటి అంతము మరణమే. చూడండి, ఒకప్పుడు పాపములో ఉన్నారు,
ఈయనేమని మాట్లాడుతున్నా అంటే ఒకప్పుడు పాపంలో ఉన్నారు, ఒకప్పుడు పాపినే ఉన్నారు, యేసుప్రభు నమ్మనంత వరకు పాపంలో ఉన్నారు, చాలా భయంకరమైన పాపి అని మీరు మాట్లాడుకుంటున్నారు. అయితే అప్పుడు నువ్వు పాపం చేస్తా ఉన్నప్పుడు, నువ్వు పాపివై ఉన్నప్పుడు ఏ రోజైనా ఎప్పుడైనా ఒక మంచి పని మీరు చేయలేదా? ఒక చక్కటి సహాయం ఎవరికి చేయలేదా? కానీ ఆ మంచి పని చేసిన దానికి నీకు ఫలం వచ్చిందంటే రాలే. ఎందుకంటే నువ్వు పాపంలో ఉన్నావు గనక. నేను పాపినై ఉన్నప్పుడు నేను మంచి కార్యం చేసినా గూడా, ఆ మంచి కార్యాన్ని బట్టి నేను నీతిమంతురాలని అప్పుడు కాలేదు. అయితే నేను పాపినై ఉన్నందుకు ఆ మంచి కార్యం గూడా నా జీవితంలో నుండి కొట్టివేయబడి పాపంలోనే ఉన్నాను. అయితే ఆ పాపం వలన నాకేమొచ్చిందంటే మరణం వచ్చింది. అయితే ఇప్పుడు యేసుప్రభు వచ్చిన దాని తర్వాత అది మార్చబడింది. అయితే దాన్నేమంటున్నాడంటే, అప్పటి క్రియల వలన మీకేం ఫలం కలిగెను వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపరుచున్నారు కారా? 22 అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. అయితే ఇప్పుడు మాత్రము పాపము నుండి విమోచించబడ్డారు యేసయ్య రక్తం వలన. ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడ్డారు. ఇప్పుడు ఎప్పుడైనా అప్పుడప్పుడు పాపపు తలంపులు వచ్చి ఆ యొక్క క్రియలో ఒకవేళ పడిపోయినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇంతసేపు చదువుకున్నటువంటి 1 జాన్ ఫస్ట్ చాప్టర్ అండ్ 7th వర్స్లో రాయబడిన అన్యోన్య సహవాసం కలిగినప్పుడు పడిపోయినప్పుడు కూడా ఆయన రక్తం మనని మరలా నిలవబెడుతుందని ఉంది. అయితే ఇప్పుడు నీతిమంతులుగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడో ఒకసారి ఆ పాపంలో ఆ శోధనలో చిక్కుబడిపోయామనుకోండి, నువ్వు పాపివైపోతావా, నీ స్టేటస్ మారుతుందా అంటే అది ఎన్నటికీ మారదంటున్నాడు ఆయన. నువ్వు ఇప్పుడైతే నీతిమంతురాలివి గనక, నీతిమంతునివి గనక నువ్వు చేసేటటువంటి ఫలము నీకు నిత్య జీవం అంటున్నాడు. ఆమెన్ గనక మరి అప్పుడున్నటువంటి పాపము నువ్వు నీతి క్రియలు చేసినా నిన్ను మార్చలేనిది, ఇప్పుడు నీకున్నటువంటి నీతి నువ్వు పాపం చేసినా కూడా నీ నీతి మారదు. మరి అలా అని పాపం చేయమంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు అంటే అది ఎన్నటికీ కాదు. ఆమెన్. అందుకోసమనే చివరిగా మాట ఏం మాట్లాడుతున్నాడంటే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఆమెన్. అందుకోసమని చూడండి, అందరూ ఏమని మాట్లాడతారంటే ఇక్కడ పాపం వలన వచ్చు జీతం మరణం అంటారు. కానీ అక్కడ కామా ఏమనుందండి? కామా ఉంది, ఫుల్ స్టాప్ లేదు అక్కడ. చూడాలి, అది ఒక కంటిన్యూషన్. ఆ వర్స్ మొత్తము చదవాల. అయితే నిత్య జీవము, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. చూడండి, అయితే మీకు ఒక ప్రశ్న ఏంటంటే, పాపం వలన జీతము మరణం అయితే ఈ మరణం ఎక్కడ మనిషికి సంభవిస్తుంది? ఏ ప్లేస్లో అంటే భూమి మీద అంటాం. గమనించాలి, భూమి మీద మరణం అనేది మనిషికి భూమి మీద ఉంది కనుక. నా పాపం వలన వచ్చు జీతం మరణము, కామా కృప వలన కృపావరము. యేసుప్రభు ఈరోజు మనం పైన చెప్పిన విధంగా మనం కృపకే కానీ, గమనించాలి, మనం కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారం అంటే మనం కృపకు సంబంధించినటువంటి వారం. దేవుడు మనకు కృప అనే వరమును అనుగ్రహించాడు. అయితే ఆ కృపావరం పొందుకున్నటువంటి వారు ఎటువంటి వారంట అంటే మన ప్రభు యేసుక్రీస్తునందు నిత్య జీవమును అనుభవించవలసినటువంటి వారు. ఆమేన్. ఈరోజు నీ శరీరంలో బలహీనత ఉందా, రోగం ఉందా, మరణకరమైన వ్యాధి ఉందా? ఈరోజు దేవుడు నీకు అనుగ్రహించిన ఈ కృప ఈ భూమి మీద నీకు అనుగ్రహించేది ఏంటంటే నిత్య జీవం. ఆమేన్. నిత్య జీవం అంటే పరలోకంలో కాదండి, పరలోకం కంటిన్యూషన్. అది అంటే మరణం లేదు ఒక విశ్వాసికి. గమనించాలి, హానోకు వల్ల ఎత్తబడటానికి ఉన్నటువంటి వారము కృపా జనరేషన్, గ్రేస్ జనరేషన్. అంటే ఎవరంటే మరణము రుచి చూడనటువంటి బిడలు. ఆమెన్. వ్యాధి దరిచేరినటువంటి బిడలు. కృప అంటే చీప్ కాదండి, ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ థింగ్. కృప చాలా శక్తి కలిగినటువంటిది. కృపా వర్తమానాలు ఎంతో బలమైనవి. కృప నిన్ను విడిపించేది, కృప నిన్ను శక్తివంతురాలనిగా మార్చేది, నిత్య జీవమునిచ్చేది. మరణంతో నీకు సంబంధం లేదు ఇప్పుడు. ఆమెను గనక ఎంతో చక్కటి మర్మాలు ఈ యొక్క వాక్యంలో ఉన్నాయి. మీరు అందరూ ఆశీర్వదించబడ్డారని కోరుకుంటూ చివరి మాట చూద్దాం. ఇంకా ఏంటంటే చాలామంది ఈ యొక్క వాక్యాన్ని అయితే చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటా ఉన్నారు. ఏంటంటే యేసు ప్రభు ఏ విధంగా మీ దగ్గరికి వస్తాడు? మన యొక్క రెండవ రాకడలో అనుకోండి, ర్యాప్చర్ కాకుండా కూడా రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఏ విధంగా వస్తాడు అంటే మనం అందరం ఏమంటామంటే క్రైస్తవులు ఎవరిని అడిగినా చెప్తే మాట దొంగ వలే వస్తాడు, దొంగ వలే వస్తాడు. అయితే అది దొంగ వలే రాడని నేను అంటున్నాను.
దొంగవలే ఆయన రాడండి. చూద్దాం. ఆ యొక్క వర్తమానాన్ని చూసి ముగించేస్తాను. ఈ యొక్క వాక్యం మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదిస్తుందని విశ్వసిస్తా ఉన్నాను. మరి చూడండి, అక్కడ ఫస్ట్ తెస్సలోనియన్కి వెళ్దాం మనం. మొదటి తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం చూస్తే చూడండి, ఇక్కడ సహోదరులారా, 5వ అధ్యాయం మొదటి వచనం, సహోదరులారా, ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభువు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. ఇదిగో చూడండి, బైబిల్లోనే ఉంది కదా అని మీరు అనొచ్చు. అందుకని ఎంతసేపు చెప్పినటువంటి మాట ఏంటంటే ఎవ్రీ వర్డ్స్, ప్రతి వచనం కూడా నెక్స్ట్ వచనముతో యాడ్ చేయబడి ఉంటుంది. అందుకోసమనే మొదటి వచనం ఒకటి చూసి ఇదిగో వాక్యం చెప్పట్లేదా అనకూడదండి. ఇప్పటి వరకు మనం వెలుగు, చీకటి, దేవుడు, కృప, ధర్మశాస్త్రం, మరణము, జీవము, నిత్య జీవం ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు ఇంకొక మర్మాన్ని మనం చూడబోతా ఉన్నాం. ఏంటంటే ఆ ప్రభు దినం ఏ విధంగా ఉంటుందంటే దొంగవలే వస్తుంది, దొంగవలే ఉండును, దొంగవలే వచ్చును అని రాయబడి ఉంది కదా. నెక్స్ట్ చూద్దాము 3వ వచనంలో, లోకులు ఎవరండి? లోకంలో ఉన్నటువంటి వారు. మనం ఏమంటాం దేవుని వాక్య ప్రకారం, దేవుని కృపను బట్టి అంటే మేము లోకంలో ఉన్నప్పటికీ లోకానికి సంబంధించినటువంటి వారం మేము కామంటాం. అంటే ఈ లోకులు ఎవరంటే మీరు కాదు, మనము కాదు, కృపను నమ్ముకునేటువంటి బిడ్డలమైన మనం కాదు. లోకులు అంటే లోకములో ఉన్నటువంటి వారు. వీళ్ళెవరంటే చీకటిలో ఉన్నటువంటి వారు. గమనించాలి, మనం ఎవరమండి? యేసు ప్రభులో వెలుగు సంబంధికులము, వెలుగులో ఉన్నటువంటి వారము. ఇక్కడ లోకుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఇక్కడ ఏముందంటే, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ఇక్కడ ఇప్పుడు నువ్వు వాక్యం చదువుతున్నావు అనుకోండి, వారికి అంటే ఎవరండి? అంటే థర్డ్ పర్సన్, వేరే వాళ్ళకి కదా. ఇప్పుడు మనకి అంటే మనం చదవాలి, వారికి అంటే లోకంలో ఉన్నటువంటి వారికి. గమనించాలి, వారికి ఏముంటుందంటే ఆకస్మికంగా నాశనం తటస్థించును గనక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు సహోదరులారా అంటే మనం. గమనించాలి, లోకం అంటే దేవుని ఎరగనటువంటి వారు, లేదంటే దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణిగా పూజించినటువంటి వారు. ఆమేన్. సహోదరులారా అంటే మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సహోదరులారా మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఏమనంటే అపొస్తలుడైన పౌలు ఏమన్నా, సహోదరులారా ఇప్పుడు ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు ఎక్కడున్నారండి? మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఆమేన్. ఎంతమందికి అర్థమైందో మరి. అర్థమైనటువంటి వారందరూ ఆమేన్ అని చెప్పాలండి. అర్థమైనటువంటి వారందరూ గొప్పదైనటువంటి మర్మం మనం తెలుసుకున్నప్పుడు మరి ఆత్మలో మనము ఎంతో గొప్పదైన సంతోషం, ఉత్సాహం, ఆనందంతో ఉంటాం. ఆమెను గనక మీరు దొంగవలే రారాయన. ఏమంటే మీరు సహోదరులారా, మీరు చీకటిలో ఉన్నవారు కారు, చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనే ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వరే నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఎందుము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అను చిరస్త్రాణము ధరించుకొందము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలని నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. ప్రతి ఒక్కరూ మన తండ్రి దేవుడి యొక్క ఉద్దేశం తెలుసుకోవాలండి. ఆయన మనల్ని ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుడిని యేసు ప్రభుని మన కొరకు ఇచ్చాడు. ఎందుకంటే మనల్ని చంపేయటానికి కాదు, మనల్ని ఉగ్రత పాలు చేయడానికి కాదు, మనల్ని అందరినీ ఆయన కుమారుడిని యేసు ప్రభు ద్వారా రక్షించటానికి. మరి అటువంటప్పుడు ప్రతి నాశనం ఉన్న చోట మరి క్రైస్తవులను మరి బోధించేవారు కూడా ఆయన బిడ్డలని వాక్యంలో కింద ఉంచి బంధకంలో ఉంచడం చాలా తప్పు. కనుక ఈరోజు ఈ మర్మం మీకు అందించబడినందుకు నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఈ యొక్క వాక్యం, ఈ మర్మం మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. చూడండి, దేవుడు ఉగ్రత పాలగుటకు మిమ్మల్ని నియమించలేదండి, ఆయన ఆశీర్వదించడానికి నియమించాడు, ఆరోగ్యాన్ని ఇవ్వటానికి నియమించాడు, విడుదల చేయడానికి నియమించాడు, ఐశ్వర్యమునివ్వటానికి నియమించాడు, ఆయన యొక్క చిత్తం అంతటిని భూమి మీద నెరవేర్చడానికి నియమించాడు. పరలోక రాజ్యంలో నెరవేర్చబడుతున్న ఆయన చిత్తం భూమి మీద ఆయన బిడ్డలమైన మన జీవితాల ద్వారా మన జీవితాలలో నెరవేర్చడానికి మన కొరకు యేసు ప్రభువును అనుగ్రహించాడు.
గట్టి నిర్ణయం ఆయన తీసుకొని ఉన్నాడు మన కోసం. ఆర్ గాడ్ ఈజ్ ఎ జలస్ గాడ్. మనం ఆశీర్వదించాలని ఇష్టపడుతున్న దేవుడు, పౌరుషం కలిగిన దేవుడు. ఆయన బిడ్డలు బాధపడుతుంటే చూడలేడండి తండ్రి. ఆయన బిడ్డలు ఆశీర్వదించబడాలని ఆయనకి ఇష్టం. ఆయన బిడ్డలు గొప్పవారుగా ఉండాలని ఆయనకి ఇష్టం. గనక ప్రతి వాక్యంలో మనల్ని ఉంచుకొనటానికి వీలదు. మనం కృపలో ఉన్నటువంటి వారం, మనం వెలుగులో ఉన్నటువంటి వారం. ఆమేన్. నా ఇక చివరి మాట, మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించు నిమిత్తం. చివరికి వచ్చేవరకు ఏమంటున్నాడంటే, మనము మరణించు నిమిత్తం అనట్లేదు. మనం నిద్రపోతున్నప్పటికీ వెలుగులో నిద్రపోతున్నాం మనం. హల్లెలూయా. మనం వెలుగులో ఉన్నటువంటి వారు. అటువంటి బిడ్డలు దేనికంటే అంటే జీవించు నిమిత్తం, అంటే మనము జీవించాలని దేవుని చిత్తం. జీవం ఆయన శరీరమును అనుగ్రహించింది మనకు. ఆ యొక్క జీవం ఆయన శరీరం ద్వారా మనకు అనుగ్రహించబడి జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఆయన 33.5 సంవత్సరాలకు మృతి పొందవలసినటువంటి అవసరం ఎందుకంటే నువ్వు నేను జీవించాలని. ఈ వాక్యం అర్థం చేసుకోకుండా మరణాన్ని ముందే తెచ్చుకోవద్దండి. ఎవరు జీవించాలని దేవుడి చిత్తం, జీవము ఆయన చిత్తం. ఈరోజు మరణ పడక మీద ఉన్న ఎటువంటి వారైనప్పటికీ జీవించాలనేది యేసయ్య చిత్తం. కనుక వారి పాప బంధకాలని తెగిపోవును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీరు క్షమించబడినటువంటి వారు. దేవుడు మీ పాపాలను ఎన్నడూ చూడలేదు. ఆయన కమ్ హోమ్ అంటున్నాడు. ఆయన నా వద్దకు రమ్మంటున్నాడు. కనుక ఆ కాన్షియస్ నుండి బయటికి రావాలి. నేను చేసిన దానికి ఇది జరిగిందేమో అని అనుకుంటున్నాడు. తలంపు తీసివేయాలి. అవన్నీ కూడా యేసు ప్రభుకు అప్పచెప్తే ఆయన నిన్ను విడిపించి గొప్ప చేసి విమోచించి నిత్య జీవన అనుగ్రహించి జీవింపచేస్తాడండి. ఆమేన్. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలగజేసుకొనడి. దేవుని వాక్యము దీవింపచేయబడును గాక. మీ అందరి జీవితాలలో, మనందరి జీవితాల్లో ఫలించును గాక. థ్యాంక్ యూ జీసస్. ఈ చక్కటి వాక్యం ఎప్పుడు మర్చిపోవద్దండి. దేవుని చిత్తం అది. కనుక మీరందరూ ఆశీర్వదించబడాలని కోరుతూ 2025 ఈజ్ ద ఇయర్ ఆఫ్ గాడ్స్ ఫేవర్. దేవుని యొక్క ఫేవర్ పనిచేసే ఈ సంవత్సరంలో నిజమైన కృపావాక్యాన్ని పొందుకున్నారని నేనైతే నమ్ముతా ఉన్నాను. కనుక ఈ వాక్యమును హృదయంలో పదిలపరచుకోవాలి. ఈ వాక్యంలో మీరు నిలబడాలి. ఈ వాక్యంలో మీరు కట్టబడాలి. మీ బిడ్డలని కట్టండి, మీ గృహాలు కట్టుకోవాలి. ఈ యొక్క మర్మము గొప్పది. మనల్ని విడిపించేది, జీవింపచేసేది, రక్షించేది, విమోచించేది. హల్లెలూయా. ఆశీర్వదించేది. అందరం ఒకసారి ప్రార్థించుకుందామండి. థ్యాంక్ యూ లార్డ్. మీ జీవితాలలో ఎవరెవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో వారందరూ ఏకీభవించి ప్రార్థిస్తుండగా దేవుడు మీ అందరి జీవితాల అట్టి కార్యములను నెరవేర్చులాగిన ప్రార్థించబోతున్నాను. కనుక మీ అవసరతలు చూడండి, బంధకాలై ఉండొచ్చు, మరణం అయి ఉండొచ్చు, లేదంటే వ్యాధి అయి ఉండొచ్చు, రోగం అయి ఉండొచ్చు, లేదంటే మీ బిడ్డల భవిష్యత్తు అయి ఉండొచ్చు, డిలే అయి ఉండొచ్చు, లేదంటే పావర్టీ అయి ఉండొచ్చు, ఆ యొక్క పేదరికం అయి ఉండొచ్చు, లేదంటే ఇంకే సమస్య అయినా కానీ ప్రతి సమస్య దేవుడికి తెలుసు. కనుక ఈరోజు మన ప్రార్థన విజ్ఞాపనలతో దేవుని సన్నిధికి చేరదాం. ఆయన అనుగ్రహించిన కృప గొప్పది, మనల్ని విడిపించేది. కనుక ప్రార్థించుకుందామండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. లార్డ్ వి ప్రైజ్ యూ, వి ఆనర్ యూ. గొప్ప దేవా మీకు వందనాలు. బిడ్డలు ఎక్కడెక్కడ నుండి అయితే చూస్తున్నారు, వారి బలహీనతలు, వారి యొక్క క్రియలు ఎటువంటివో ప్రభా, సమస్తం ఎరిగిన దేవుడు వింటున్నారు ప్రభా. అయా నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదమే. యేసయ్య కృప వలన మాకు అనుగ్రహించబడినటువంటి ఈ నీతి నీ బిడ్డలకు ఆరోపించబడతా ఉండగా ప్రభా, కృపకే గాని నా తండ్రి, నీ బిడ్డలమైన మేము ధర్మశాస్త్రమునకు లోనైన వారము కాము గనక ప్రభా, నీ బిడ్డలమైన మాపైన పాపము ప్రభుత్వము చేయనేరదు. హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్, నీలో ఉన్నటువంటి కృప, మీ ఆత్మ నీ బిడ్డలమైన మమ్మల్ని క్వికెన్ చేస్తూ ఉండగా ప్రభా, మేము అక్షరమున కాదు కానీ తండ్రి, ఆత్మ ద్వారా జీవింపచేయబడి బిడ్డలము గనక నీ బిడ్డ ఎంతమంది అయితే ప్రభా ఈ వాక్యమును అర్థం చేసుకుని ప్రార్థిస్తూ ఉన్నారు, వారి జీవితాలలో ఈరోజు గొప్ప విడుదలయ్యా నీ కృప ద్వారా జరుగును గాక. ఆ యొక్క మరణ పడక ప్రభా నిత్య జీవంలోనికి హల్లెలూయా టర్న్ అవును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వారి యొక్క వ్యాధి వారి శరీరంలో వదిలి పారిపోవును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వేర్లతో పెకిలించబడి సముద్రంలో నాటబడును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభా ఇదిగో నేను నీతిమంతుణ్ణి, నేను నీతిమంతురాలని ప్రభా, నీ కృప ఇటువంటి శక్తిని ఇచ్చిందా, నీ యొక్క కృప ఇంత గొప్పదా ప్రభా అని తెలుసుకున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో కొత్తదైనటువంటి కార్యములు ప్రభా ఈ దినం నుండి ప్రారంభమవును గాక. ప్రభా యొక్క సంవత్సరం ఇదిగో ప్రభా నీ యొక్క ఫ్రీ ఫేవర్ సంవత్సరం గనక నీ ఫేవర్, మీ కృప, మీ శక్తి, మీ బలము, మీ సామర్థ్యం ప్రభా నీ గొప్ప వెలుగు నీ బిడ్డల పైన ప్రకాశించును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభా మేము వెలుగులో ఉన్నటువంటి వారు, క్రీస్తులో ఉన్నటువంటి వారం గనక నీ బిడ్డలు అవును ప్రభా మేము వెలుగులో ఉన్నాం, వెలుగు సంబంధికులుగా ఉండ కృప దయచేయమని
ఇదిగో ప్రభు మేము ఉగ్రత పాలవట కాదు కానీ ప్రభా జీవించటానికి, యేసయ్యతో పాటుగా జీవించటానికి, యేసు ప్రభుతో పాటుగా ఏలటానికి అభిషేకం పొందుకున్నటువంటి వారం గనక గొప్ప కృప మాకు అనుగ్రహించిన తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటూ మా జీవితాలను మీకు సమర్పించుకుంటూ మా హృదయంలోనికి రమ్మని యేసయ్య మిమ్మల్ని ఆహ్వానిస్తూ మా జీవితాలలో అద్భుతములను చేయమని పరిశుద్ధాత్మదేవ హల్లెలూయా లార్డ్ ఫాదర్ మా జీవితాలను మీకు సమర్పించుకుంటూ గొప్ప కార్యములను తండ్రి మేము నుండి ఎక్స్పెక్ట్ చేస్తూ గొప్పదైన టెస్టిమనీస్ని మీరు నడిపించమని వేడుకుంటూ అయా చూస్తున్న ప్రతి బిడ్డని దీవించండి, కుటుంబాలను ఆశీర్వదించండి, బిడ్డల భవిష్యత్తును నడిపించండి, వివాహములు జరిగినటువంటి బిడ్డల వివాహములు ఘనముగా మీరు జరిగించండి ప్రభా. ప్రతి కేసులను కొట్టివేయండి, ప్రతి విధమైనటువంటి ప్రభా సొల్యూషన్ కొరకు ఎదురు చూస్తున్నది ఏ ప్రాబ్లం అయినప్పటికీ ప్రభా దానికి సొల్యూషన్ యేసు ప్రభు నామములో విడుదల చేస్తూ గొప్ప దేవా నీకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకుంటూ నజరేడన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొనింటున్నాము యేసయ్య. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.